అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి పర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేనుంది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు చేరాలి అంటే ఈ సిరీస్‌లో టీమిండియా 4-0తో అంటే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం 4 గెలిస్తే తప్ప డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే అవకాశం దాదాపుగా ముగిసినట్టే. అంతేకాకుండా సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో ఓటమి పాలవ్వడం భారత్‌కు పెద్ద గొడ్డలి పెట్టుగా మారింది. ఈ క్రమంలో ఏమైంది అంటే, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోహిత్ కానీ, గంభీర్ కానీ 10 రోజులకు ముందు నుంచే ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నారు విపరీతంగా. ఎందుకంటే, ఆసీస్ పిచ్ కండిషన్స్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలో పేస్‌కి, బౌన్స్‌కి అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్‌లపై ఆటగాళ్లు గాయపడే అవకాశం కనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో కేఎల్ రాహుల్, కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు చాలా బలంగా గాయపడ్డారు. 5 టెస్టుల సుదీర్ఘమైన సిరీస్‌లో ఆటగాళ్లు గాయపడే అవకాశం ఇంకా ఎక్కువుంది. అందుకని ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటి అంటే టీమిండియా మేనేజ్మెంట్ బెంచ్ బలాన్ని పెంచే ప్రయత్నం చేసి ప్రత్యామ్నాయమైన ఆటగాళ్లను రెడీ చేస్తోంది. భారత్ ఏ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన యువ బ్యాటర్‌ను దేవదత్ పడిక్కల్, అలాగే సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఆస్ట్రేలియా ఏతో 2 అనధికారిక టెస్టుల అనంతరం భారత్ ఏ జట్టు అక్కడే ఉండి టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది. అంటే యాక్చువల్లీ దేవదత్ పడిక్కల్ గానీ, లేకపోతే సాయి సుదర్శన్ గానీ వీళ్ళెవరూ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన భారత జట్టు స్క్వాడ్‌లో లేరు. కానీ వాళ్ళను మళ్ళీ తిరిగి జట్టులోకి తీసుకొని బెంచ్ బలాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. బ్యాకప్ ప్లేయర్‌గా ఈ ఇద్దరు కూడా జట్టుతో కొనసాగుతారు. ప్రధాన ఆటగాళ్లు గాయపడితే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా జట్టును ఆదుకోవడంలో ఎటువంటి డోకా ఉండదనమాట.